హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సూపర్ ప్లాన్ చేసి సునంద నోటితోనే బస్తీలో ఫ్యాక్టరీ పెట్టనని చెప్పించిన జ్యోతి ఆనంది, ఆనందంలో సింహాద్రి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ఆనంది అయితే బస్తీ వాళ్ళకి వ్యతిరేకంగా సునంద తరపున వాదించడానికి ఒప్పుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతికి వ్యతిరేకంగా, తన తండ్రికి వ్యతిరేకంగా అస్సలు కూడా ఆనంది వ్యతిరేకంగా తను మన కేసుని వాదించదు అని సునంద అనడంతో అప్పుడే ఇక అయితే ఆనంది మీద నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు. ఈలోగా ఆనంది లాయర్ డ్రెస్ వేసుకొని వస్తుంది. ఇక లాయర్ డ్రెస్ వేసుకొని వచ్చి పెళ్ళైన ఆడపిల్లకి భర్త కన్నా మరేమీ కూడా ఎక్కువ కాదు ఆదిత్య గారు, అందుకనే మీ కోరిక కోసం నేను ఈరోజు నా వాళ్ళకి వ్యతిరేకంగా నేను కేసు వాదించబోతున్నాను. విచిత్రం ఏంటంటే నా మొదటి కేసు నా తండ్రి నా గురువుకి వ్యతిరేకంగానే వాదించడం. ఇది ఆ శివయ్య నాకు పెట్టే పరీక్ష అనుకోవచ్చు, కానీ ఈ పరీక్షలో నేనే గెలవాలని నేను అనుకుంటున్నాను అని వెంటనే ఆనంది అయితే తన అత్తయ్య మావయ్యకి కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది. ముందుగా ఆదిత్యకి మొక్కబోతూ ఉంటే, నా ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కూడా నీకు ఉంటాయా ఆనంది అంటూ ఆదిత్య చెప్తూ ఉంటాడు. తర్వాత అందరూ కోర్టుకి వెళ్తారు. కోర్టులో వెళ్ళిన తర్వాత పద్మ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏడవకే పద్దాలు అని అంటూ ఉంటే, ఏడుపుగాక ఇంకేముందత్తా, నా బిడ్డ ఏడుపే మిగిల్చింది అని సింహాద్రి అంటూ ఉంటే, మామ వాళ్ళ అత్తగారు బలవంతం మీదే అమ్మాడి ఈ కేసు ఒప్పుకొని ఉంటుంది అని అంటూ ఉంటాడు సీను. రే, ఇంకొక మాట మాట్లాడావంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు అని సింహాద్రి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక సింహాద్రితో వాళ్ళందరూ కూడా బస్తీ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏంటి సింహాద్రి, ఆ రోజు మన బస్తీ కోసం నేను పోరాడతాను, బస్తీ మాత్రం అసలు ఖాళీ చేసి వెళ్ళే ప్రసక్తే లేదని మా అందరిలో ధైర్యాన్ని నింపిన ఈ కుట్టి ఈరోజు మనకే వ్యతిరేకంగా కోర్టులో వాదించబోతుంది అంటే డబ్బు వచ్చాక మనుషులు మారిపోతారన్న ఉదాహరణకి నిదర్శనం నీ బిడ్డేనయ్యా అని బస్తీ వాళ్ళందరూ కూడా సింహాద్రిని అంటూ ఉంటారు. ఇక సింహాద్రి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో జ్యోతి వాళ్ళైతే అక్కడికి వస్తారు. జ్యోతి సూర్య రావడం చూసి సింహాద్రి అయితే జ్యోతి వాళ్ళతో అంటూ ఉంటాడు, ఎలాగైనా మీరే ఈ కేసుని గెలిచి మా బస్తీ మాకు వచ్చేలా చెయ్యాలి లాయరమ్మ అని అంటూ సింహాద్రి అడుగుతూ ఉంటే, ఈ జ్యోతి వాదించిందంటే ఖచ్చితంగా ఆ కేసు గెలిచి తీరుతుంది సింహాద్రి, నువ్వు కంగారు పడకో, అక్కడ ఉన్నది నా శిక్షురాలా అనేది నేను ఆలోచించను, కేవలం మీకు న్యాయం జరగడానికి మాత్రమే నేను ఆలోచించి ముందుకు అడుగు వేస్తున్నాను అని ఎంతో ధైర్యంగా చెప్తూ ఉంటుంది జ్యోతి అయితే. తర్వాత జ్యోతి వాళ్ళు కోర్టు లోపలికి వెళ్ళిపోయాక తర్వాత ఆనంది వాళ్ళైతే అక్కడికి వస్తారు. ఆనంది, సునంద అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక సునంద అయితే సింహాద్రిని చూసి, నీ కూతుర్నే నీకు వ్యతిరేకంగా ఎలాగ చూపిస్తున్నానో చూసావు కదా, ఆనంది ఎల్ఎల్బి, ఆనంది గెలిచేది నా తరపునే గెలుస్తుంది, చూస్తూ ఉండు అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడు ఇక ఆనంది అయితే అమ్మ అంటూ పద్మ దగ్గరికి వెళ్ళబోతుండగా, అమ్మా నాయన నీ ప్రేమ ఉండేదానివి ఇంత దూరం రావు, మీ అమ్మా నాయన ఒకవేళ ఈ కేసులో ఓడిపోతే ప్రాణం పోయినట్టే అని సింహాద్రి అంటూ ఉంటాడు ఆనందితో. ఇక ఆ మాట విని ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. కోర్టులో అందరూ కూడా కూర్చొని ఉంటారు. ఇక జ్యోతి అయితే తన వాదనని జడ్జి గారికి వినిపిస్తూ ఉంటుంది. ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాల నుంచి పిల్ల పాపలతో అదే మాది సొంత గడ్డ అంటూ ఆ మట్టిలోనే పుట్టి ఆ మట్టిలోనే చావాలని బస్తీ వాళ్ళందరూ కూడా బస్తీలోనే బ్రతుకుతున్నారు జడ్జి గారు. కానీ ఇప్పుడు అక్కడికి వచ్చి బస్తీని ఖాళీ చేసి మేము ఫ్యాక్టరీ కడతాము, బస్తీ నుంచి మీ పిల్ల జల్లాని తీసుకొని మీ వస్తువులు తీసుకొని వెళ్ళిపోండి అని సునంద గారు నోటీసులు ఇచ్చారు. దిక్కుతోచని పరిస్థితిలో బస్తీ వాళ్ళు కోర్టుని ఆశ్రయించారు. దీంట్లో న్యాయ అన్యాయాలని అన్నీ కూడా చూసి మీరే వాళ్ళకి న్యాయం చెయ్యాలి అని అంటూ ఉంటుంది జ్యోతి. అప్పుడు ఇక మరి సునంద గారు, మీ వైపు లాయర్ ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు అని అంటూ ఆనంది పైకి లేస్తుంది. న్యాయాలు
అవన్నీ కూడా పక్కన పెడితే అది గవర్నమెంట్ ల్యాండ్లో వీళ్ళు అక్రమంగా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఇన్ని సంవత్సరాలు కూడా వీళ్ళు అక్రమంగా ఉంటున్నామని వీళ్ళకి తెలుసు కూడా వీళ్ళు ఇంత ధైర్యంగా కోర్టు దాకా ఎలా వచ్చారు? వీళ్ళు ఉన్న స్థలాలకి కనీసం పట్టా భూములు కూడా లేదు. గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా కుదురుతుంది? అక్కడ గవర్నమెంట్ సునంద గారికి కంపెనీ పెట్టుకోవడానికి ఆ స్థలాన్ని కేటాయించింది. మొత్తం అన్నీ కూడా వాళ్ళు ఫ్యాక్టరీ కట్టడానికి ఎక్విప్మెంట్ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. తీరా వాళ్ళు ఖాళీ చేయమని అంటున్నారు. వాళ్ళ సొంత ఇల్లు ఏమీ ఖాళీ చేయమని చెప్పడం లేదు కదా. గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలే ఖాళీ చేయమంటున్నాం. దానికి వాళ్ళు ఎందుకు అలా బాధపడుతున్నారో అర్థం కావడం లేదు అని అడుగుతూ ఉంటుంది ఆనంది. అయితే ఇక ఆనంది మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటాడు సింహాద్రి. ఇంతలో జ్యోతి అయితే, చూడండి జడ్జి గారు, వీళ్ళు అక్రమంగా ఉన్న స్థలాలు మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడే ఎందుకు వాళ్ళని ఖాళీ చేయమంటుంది? దానికి కేవలం సునంద గారు నాకు ఆ ఏరియాలోని ఫ్యాక్టరీకి స్థలం కావాలని ప్రభుత్వానికి చాలా డబ్బులు ఇచ్చింది. అందుకని ఆ ఏరియాని వాళ్ళు ఆమెకి సెన్సర్ చేశారు. కానీ ఆ ఏరియాలో 100 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇప్పుడు ఆ 100 కుటుంబాలు రోడ్డు పాలు పడతాయి. మరి అప్పుడు ఎవరు ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటుంది జ్యోతి. అప్పుడే ఇక ఆనంది అయితే సునందని పిలిపిస్తుంది. అప్పుడే ఇక సునందతో నేను మాట్లాడాలని జ్యోతి అడుగుతుంది. జడ్జి గారు అనుమతి ఇవ్వడంతో ఆనంది కూర్చొని జ్యోతి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ 400 కుటుంబాలు పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఇల్లు కూలగొట్టి ఫ్యాక్టరీ పెట్టి మీరు డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతూ ఉంటుంది జ్యోతి. న్యాయ అన్యాయాలు నాకు అనవసరం. నేను డబ్బులు ఇచ్చి గవర్నమెంటు ముద్రతో నేను ఆ ఫ్యాక్టరీని పెడదామనుకున్నాను. గవర్నమెంట్ వాళ్ళని పట్టించుకోనప్పుడు నేనెందుకు పట్టించుకోవాలి అని సునంద గర్వంగానే సమాధానం చెప్తుంది. అయినా సరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు కాబట్టి చెప్పండి, ఏం చేయాలో చెప్తే వాళ్ళ ఈ డిమాండ్స్ ఏంటో మమ్మల్ని అడిగితే వాళ్ళకి ఏం చేస్తే బస్తీని ఖాళీ చేసి వెళ్ళిపోతారో అవన్నీ కూడా వాళ్ళు చెప్తే మేము ఖచ్చితంగా చేస్తాము అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆనంది అయితే, విన్నారు కదా జడ్జి గారు, మా క్లయింట్ అయితే వాళ్ళకి ఏమన్నా డిమాండ్లు ఉంటే చెప్పమంటున్నారు, వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామంటున్నారు అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఇక సింహాద్రి అయితే, సరే జడ్జి గారు, మా తరపున మా లాయరమ్మ జ్యోతియే మా డిమాండ్లను చెప్తారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోతి అయితే, వాళ్ళకి ఇల్లు కోల్పోతున్నారు కాబట్టి పక్కా ఇల్లు వాళ్ళకి కట్టించి ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళు కట్టే ఫ్యాక్టరీలో బస్తీ వాళ్ళకి దాంట్లో ఉద్యోగం ఇప్పించాలి, పని కల్పించాలి. ఈ 2 డిమాండ్స్కి ఒప్పుకుంటేనే అక్కడ బస్తీ ఖాళీ చేసి వెళ్ళిపోతామని వాళ్ళు చెప్తున్నారు. బస్తీ అంటే వాళ్ళకి ప్రాణం. బస్తీని నేలమట్టం చేశాక ఆ నేల మీదే వాళ్ళు ఉండాలని అనుకుంటున్నారు. అందుకని ఫ్యాక్టరీలో పని అడుగుతున్నారు అని అంటూ ఉంటే అప్పుడిక సునంద అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో లంచ్ బ్రేక్ వచ్చిందని బ్రేక్ అయితే ఇస్తారు. తరువాత ఇక సునంద, ఆదిత్య, ఆనంది అందరూ కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. మమ్మీ, అక్కడ మనం డబ్బులు పెడితే మాత్రం వాళ్ళు అడిగిన డిమాండ్లు తీర్చితే ఫ్యాక్టరీ కన్నా మనకి 2 రెట్లు డబ్బు ఎక్కువ అవుతుంది. ఆ రిస్క్ మనకి అవసరమా అని అంటూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే ఇక సునంద బాగా ఆలోచించుకుంటుంది. మినిస్టర్కి కాల్ చేస్తుంది. మేడం, బస్తీ వాళ్ళందరూ మీడియాకి ఎక్కితే మాత్రం మేము కూడా ఏమీ చెయ్యలేము అని ఇక మినిస్టర్ కూడా చేతులు ఎత్తేస్తాడు. చేసేదేమీ లేక సునంద అయితే ఇక బ్రేక్ తర్వాత మళ్ళీ కోర్టులో హాజరవుతారు. హాజరైన తర్వాత సునంద, బస్తీ వాళ్ళకి ఆ డిమాండ్లకి నేను ఒప్పుకోవడం లేదు, కానీ మేము ఫ్యాక్టరీ వేరే స్థలంలో పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి బస్తీలో స్థలం నాకు అవసరం లేదని ఇక తను సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఇదంతా మీ వల్లే అయ్యింది లాయరమ్మ అంటూ సింహాద్రి అంటే, నా వల్ల కాదు సింహాద్రి, నీ కూతురే చేసింది ఇదంతా. మిమ్మల్ని ఇలాగే అడగమని తనే నాకు సలహా ఇచ్చింది. ఆ సలహానే మీకు చెప్పాను.
అని అంటూ ఇక జ్యోతి అయితే ఆనంది ఇచ్చిన సలహా గురించి చెప్తుంది. అది విని సింహాద్రి అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. నీ కూతురు మీ గురించి ఆలోచించింది, అటు అత్తగారికి పరువు పోకుండా అటు కాపాడింది. తను మీ కూతురు చూసావా ఎంత గొప్పతో అని జ్యోతి అంటూ ఉంటుంది. అప్పుడే సింహాద్రి ఇక ఆనందితో మాట్లాడతాడు. శభాష్ బిడ్డ, శభాష్ అంటూ ఇక ఆనందిని దగ్గరికి తీసుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.